హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఏవైతే ఐటీ ఫీల్డ్లో కొన్ని బిగ్గెస్ట్ లెసన్స్ నేర్చుకున్నానో అవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అవి మీ కెరీర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతాయని నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి లెసన్ కూడా మీకు హెల్ప్ అవుతుంది, మీ కెరీర్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది వీడియోలో కొన్ని బోనస్ టిప్స్ కూడా చెప్తానండి, అవి మాత్రం మిస్ కాకుండా చూడండి. అందువల్ల మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే నేను న్యూ వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ఫామ్లో ఇమీడియట్గా మీకు వస్తుంది. సో మీరు మన లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ ఎందుకండి, సో మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరిని కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు బెస్ట్ ఫ్రెండ్ అని మాత్రం అనుకోవద్దండి. ఓకే, సో మీ వర్క్ ప్లేస్లో ఎవరు కూడా ఫ్రెండ్స్ కాదు. ఓకే, సో మేబీ మీరు ఆ కంపెనీలో ఉన్నన్ని రోజులు ఆర్ మేబీ ఆ పర్టికులర్ టైంలో మీకు వాళ్ళు ఏదో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు, కానీ ఎవరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కారు. ఎవరైనా సరే టెంపరీ ఫ్రెండ్సే. ఓకే, సో ఎవరిని అంత త్వరగా కూడా ట్రస్ట్ చేయవద్దు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎవరు కూడా మనల్ని కేర్ చేయరు. చాలామంది అనుకోవచ్చు, మన టీము, మన కంపెనీ నా గురించి చాలా థింక్ చేస్తుంది, ఓకే నా హెల్త్ గురించి బాగా థింక్ చేస్తుందేమో ఇలా అనుకుంటారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ దట్. సో ఎవరు కూడా మన హెల్త్ గురించి కానీ మన వర్క్ ప్రెజర్ గురించి కానీ ఎవరు కూడా కేర్ చేయరు. అది మనకు మనమే కేర్ చేసుకోవాలి. అదర్వైజ్ యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఎవరితో మీ టీంలో కానీ మీ ఆర్గనైజేషన్లో, ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో కమ్యూనికేట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఈమెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయండి. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ త్రూ ఈమెయిల్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, ఇన్ యువర్ కంపెనీ. ఓకే, ఒకవేళ అవి ఇంపార్టెంట్ ఈమెయిల్స్ కానీ అయి ఉంటే కన్ఫామ్గా సీసీలో మీ మేనేజరు ఆర్ మీ టీమ్ లీడ్వి వాళ్ళ ఈమెయిల్ ఐడ్స్కి యాడ్ చేయండి. ఎవరైతే మీ సీనియర్స్ ఉంటే వాళ్ళవి మాత్రం మెయిల్స్ యాడ్ చేయాలి. ఓకే, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ దీనికి రిలవెంట్ది, మీకు ఎప్పుడైనా మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా కోపంగా ఉన్నప్పుడు మాత్రం మెయిల్స్కి రిప్లై ఇవ్వద్దు ఆర్ మెయిల్స్ సెండ్ చేయొద్దు. ఎందుకంటే ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఏమైనా ఆ క్షణం ఏదైనా సరే మీరు కోపంగా ఒక మెయిల్ అయితే పడేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. సో అందువల్ల మెయిల్స్ రాసే టైంలో ఆర్ రిప్లై ఇచ్చే టైంలో కొంచెం కూల్గా ఉన్నప్పుడు మాత్రమే రిప్లై ఇవ్వండి. వెంటనే మీరు ఏదైనా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు వెంటనే రిప్లై ఇవ్వద్దు. ఏదైనా జరగవచ్చు, మీ కెరీర్కి ప్రాబ్లం రావచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే అది మీ శాలరీ గురించి మీ కొలీగ్స్తో, స్పెషల్గా మీ టీమ్ మెంబర్స్తో మాత్రం షేర్ చేసుకోవద్దండి. ఓకే, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ జనరేషన్ అయితే మీకు అందరికీ తెలిసిందే, ఎవరన్నా పక్క వాళ్ళు గ్రోత్ ఉంటే, వాళ్ళకి మంచి హైక్స్ వస్తుంటే ఎవరైనా మిమ్మల్ని తొక్కేయడానికి ట్రై చేస్తుంటారు. సో అందువల్ల మీ శాలరీ డీటెయిల్స్ మీ శాలరీ గురించి అసలు డిస్కస్ చేయొద్దండి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఎవరైనా మీతో ఏదన్నా డిస్కస్ చేస్తే ఆ మ్యాటర్ని ఇంకొక టీం మెంబర్స్తో కానీ ఇంకొకరితో కానీ డిస్కస్ చేయొద్దండి. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఓకే, ఎందుకంటే ఆ పర్సన్, మీరు ఎవరితో డిస్కస్ చేస్తారో ఆ పర్సన్ వెళ్ళి మళ్ళీ ఇంకొకరితో డిస్కస్ చేయొచ్చు, మీరు చెప్పారని చెప్పవచ్చు. సో అందువల్ల ఇలాంటివి మాత్రం అసలు చేయొద్దండి. సో మీ టీం మెంబర్స్ గురించి ఇంకొక టీంలో చెప్పడం, ఇంకో టీం మెంబర్ మీ టీంలో చెప్పడం, సో ఈ మ్యాటర్ ఎనీ టైం ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు మీ గురించి అప్పుడు మీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది. అందువల్ల ఒకరి విషయాలు ఇంకొకరి దగ్గర చెప్పొద్దు. సో మీ సరౌండింగ్లో ఉన్న పీపుల్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఎనీ టైము మిమ్మల్ని కింద తొక్కేయడానికి చూస్తుంటారు. అందువల్ల ఎవరితో కూడా ఏ విషయంలో ఇంటరప్ట్ అవ్వద్దు, మీ వర్క్ మీరు చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక్కోసారి మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా మీరు బెస్ట్ ఎంప్లాయీగా మీకు రికగ్నిషన్ రాకపోవచ్చు. అది ఎందుకో మీకు తెలుసు. ఓకే, సమ్ పీపుల్స్ ఉంటారు, సో వాళ్ళ వల్ల ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి రికగ్నిషన్ ఉండదు, చేయని వాళ్ళకే వస్తుంది ఎక్కువగా. సో ఇలా అని మీరు వర్క్ చేయటం మానేయకండి. ఎందుకంటే మీకు ఏదో ఒక కంపెనీలో మీ పర్ఫార్మెన్స్ తగ్గట్టు మీకు అవార్డ్స్ కానీ హైక్స్ కానీ వస్తాయి. మేబీ ఒక కంపెనీలో రాకపోవచ్చు, ఇంకొక కంపెనీలో రావచ్చు. ఓకే, సో అందువల్ల
ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేయండి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే అది చాలండి. సో ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఎవరు కూడా పర్మనెంట్గా ఒకే కంపెనీలో మాత్రం ఉండరండి. ఎవ్రీ వన్ వన్ డే రీప్లేసబుల్. డెఫినెట్గా 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు, 4 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు, 6 ఇయర్స్ ఉండొచ్చు, 6 ఇయర్స్ ఉండొచ్చు. కానీ వన్ డే మాత్రం కన్ఫామ్గా రీప్లేస్ అయితే చేస్తారు కంపెనీ వాళ్ళు. ఎవరు కూడా పర్మనెంట్గా ఒకే ఆర్గనైజేషన్లో ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. అలాగ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు బిహేవ్ చేయండి కంపెనీలో. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు బోల్డ్గా ఉండండి అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. సో ఎవరినో చూసి భయపడటం కానీ, భయపడుతున్నట్టు యాక్ట్ చేయటం కానీ మాత్రం ఉండొద్దండి. సో ఆల్వేస్ బీ బోల్డ్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఓకే. మీ వర్క్ని మీరు నమ్ముకోండి చాలు. ఇప్పుడు మనం కొన్ని బోనస్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నానండి. అదేంటంటే మీరు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని, రిజెక్షన్ చూసి భయపడొద్దండి. ఎందుకంటే ఈ ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఫెయిల్యూర్స్ అండ్ రిజెక్షన్స్ అనేవి కామన్. సో నేను టాస్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోయాను, ఓకే, నేను ఫెయిల్ అయిపోయాను, నేను సక్సెస్ కాలేదు, నా పర్ఫార్మెన్స్ చాలా డిగ్రేడ్ అయింది, ఇలా మాత్రం అనుకోవద్దండి. ఇవి కామన్ థింగ్స్ కార్పొరేట్ ఫీల్డ్లో. సో డోంట్ ఫియర్ అబౌట్ ఫెయిల్యూర్స్ అండ్ రిజెక్షన్స్, పర్టికులర్లీ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఇంకో బోనస్ పాయింట్ ఏంటంటే అందరి మాట వినండి, కానీ మీ మైండ్ ఏది చెప్తుందో అది ఫాలో అవ్వండి. ఓకే. సో అందరి మాట మనం వినాలి, అందరికీ ఎస్ చెప్తూ వెళ్ళాలి. ఓకే. బట్ మీ మైండ్కి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. అదొకటి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ కార్పొరేట్ ఫీల్డ్లోనే మీరు చాలామంది డిఫరెంట్ అమేజింగ్ పీపుల్ని మీరు మీట్ అవుతారు. ఓకే. అంటే మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్లస్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో బ్యాడ్ పీపుల్ మీట్ అయినా మీకు కొన్ని లెసన్స్ అయితే నేర్చుకుంటారు, ఓహో ఇలా ఉండకూడదు అని. గుడ్ పీపుల్ మీట్ అయ్యారనుకోండి, ఎస్ ఇలా ఉండాలి, ఇలా గ్రో అవ్వాలని మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో అందువల్ల ఈ కార్పొరేట్ ఫీల్డ్లో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ పీపుల్స్ మీకు కార్పొరేట్ ఐటీ ఇండస్ట్రీలో మీట్ అవుతుంటారు. సో అందరి నుంచి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీరు నేర్చుకుంటారు. సో ఈ లెసన్స్ అని మీకు ఎలా అనిపించాయండి? ఓకే. ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అని అనిపించాయా? మీకు హెల్ప్ఫుల్ అని అనిపిస్తే ఇమీడియట్గా కామెంట్ చేయండి. ఇంకా చాలామంది డిఫరెంట్ లెసన్స్ అయితే నేర్చుకొని ఉండుంటారు, ఫేస్ చేస్తుంటారు. ఓకే. సో నాకైతే ఏవైతే బిగ్గెస్ట్ లెసన్స్ అనిపించావో అవి మీకు చెప్పాను. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి, మీ నెట్వర్క్ మొత్తం షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ బటన్ కూడా హిట్ చేయండి. ఓకే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.